పిల్లలకి చాలా తినాలనిపిస్తుందంట ఎగ్ రైస్. సో అందుకే నేను ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. ప్రిపేర్ అనేది అంట మామూలుగా ఇంగ్లీష్ వద్దన్నారు కదా మీరు, అందుకే ఎగ్ రైస్ చేయించున్నాను నేను. అందులో ఎర్రగడ్డలు వేసి కరివేపాకు వేసి ఆ తర్వాత దాన్ని బాగా గెంటతో కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఒక ఏమంటారు బై తెలుగులో, ఒక బౌల్లోకి అన్నం తీసుకున్నాను నేను. ఆ తర్వాత ఉప్పు ఇంకా కారం వేసినాను. ఇది ఇంకో రకం అనమాట. డైరెక్ట్ వేసేది ఉంటుంది ఎగ్ రైస్, ఇట్లా దీనికి ఉప్పు కారం పట్టించి చేసేది కూడా ఉంటుంది. సో నేను అక్కడ కలుపుకొని బాగా, అంతలోపే ఆనియన్స్ వేగిపోయాయి. ఆ తర్వాత నేను పసుపు వేసి బాగా వేయించుకొని ముందుగా కలిపి పెట్టుకున్న కారము ఇంకా ఉప్పు అన్నం ఉంటుంది కదా, అది వేసి బాగా కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా నేనేమన్నానండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కలుపుకొని ఎట్లనే అవుతుంది. ఆ తర్వాత దీని మీద గుడ్డు వేసినాను, అదే ఎగ్ రైస్, అదే గుడ్డు అన్నం కదా, సో అది వేసినాను. ఆ తర్వాత గరం మసాలా వేసినాను. ఆ తర్వాత ఇంకా పిల్లలకు పెట్టినానండి. ఇంకంతే, ఏం లేదు, కొత్తిమీర వేసి